నమస్కారం గురుగారు. శుభమస్నానం. గురుగారు, పంచగ్రహ కూటమి అమావాస్య ఉంది అంటున్నారు గురుగారు. వీటి ప్రభావం అంటే ఫిబ్రవరి 17వ తారీఖున. సో వీటి ప్రభావం వల్ల ఏ రాసులకి ఎలా ఉండబోతుంది అంటారు? ముఖ్యంగా ఏ రాసులకి మంచి జరగబోతుంది, అలాగే చెడుగు జరగబోతే రాసులు కూడా చెప్తే కనుక ముందు జాగ్రత్త తీసుకుంటారు కదా, అలాగే పరిహారాలు కూడా ఒకసారి తెలియజేయండి. నేను ఒక విషయం మాట్లాడితే కొద్దిగా బాధపడతారేమో, అంటే అందుకే అంటున్నాను. చాలామంది రాడికల్ ఆస్ట్రాలజర్ అంటారు, చాలామంది అంటారు రాడికల్ ఆస్ట్రాలజర్, రాడికల్ పంతులు అని చెప్తుంటారు. అంటే మీరు డైరెక్ట్ చెప్తారు కదా ఏ విషయమైనా. పంచగ్రహ కూటమి గురించి అడిగారు మీరు. మంచి వాస్తవం. కుంభరాశిలో ఉన్నటువంటి పంచగ్రహ కూటమి కొన్ని గ్రహాలు కలుస్తున్నాయి కాబట్టి శుక్రుడు, రవి, కుజుడు, అలాగే బుధుడు, అలాగే మనకి రాహు అక్కడ కలవడం వల్ల కొంతవరకు చాలామంది భయపెట్టారు కుంభరాశి వారికి నష్టము, రే స్వగృహే రాశ్యాధిపత్యాన్ శుభమేత ఫలంవృత్తి. 5 రాశులు ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశికి బలాన్ని కలిస్తుంది, తప్పకుండా బలమే ఉంటుంది. శుక్రుడు మిత్రుడు, బుధుడు మిత్రుడు, ఒక రవి శత్రుడు అక్కడ కుంభరాశికి. 4 గ్రహాలు పాజిటివ్ ఉన్నాయి కదా, అద్భుతంగా ఉంటుంది కుంభరాశి వారికి. 2వ స్థానమైనటువంటి మీన రాశిలో ఉన్నటువంటి సంచారంలో 12వ రాశిలో ఉన్నారు కాబట్టి మీన రాశి వారికి దెబ్బ పడుతుంది. ఎన్ని రోజులు ఉంటుందని ప్రభావము? ముఖ్యంగా మొదటి 5 రోజులు ప్రభావం ఎక్కువ, మొత్తం 45 రోజులు ఈ ప్రభావం. యాక్చువల్లీ ఈ పంచగ్రహ కూటమి అనేది 8 రోజులు 11 రోజులే ఉంది, అంతకు మించి లేదు. ఇక్కడ కూడా మారిపోతాడు కదా. సో కాబట్టి ఫస్ట్ 5 డేస్ మాత్రమే ప్రాబ్లం మనకి. తర్వాత మనకి 4 గ్రహాలు అవుతాయి, తర్వాత 3 గ్రహాలు అయిపోతాయి. కాబట్టి దాని నుంచి పెద్దగా కంగారు పడి 15 నుంచి 18 వరకే, 15 to 18 వరకే మనకి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి, అంతకు మించి లేదు. మీన రాశి వారికి ఎఫెక్ట్ ఉంటుంది. జాగ్రత్త. వాహనం వల్ల ఇబ్బంది ఉంటుంది, చదువు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మరి లాభం ఎవరికి? మేషరాశి వారికి సూపర్ లాభం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, ల్యాండ్ కొనుక్కోవడం, ఇరుక్కుపోయినటువంటి ల్యాండ్స్ అన్ని కూడా కబ్జా అయిన కూడా వీళ్ళకి వచ్చేస్తాయి. వివాహ యోగం, సంతాన యోగం కూడా ఉంటుంది. మరి వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది? ఉద్యోగం లేనివాడికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, 100% గ్యారంటీ. అంటే ఈ 3 అటువంటి బలాన్ని కలిగిస్తున్నాయి. ఎందుకంటే ఈ యొక్క వృషభ రాశికి అధిపతి శుక్రుడు బుధగ్రహంతో శుభగ్రహంతో కలిసినాడు కాబట్టి తప్పకుండా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి ఇంకా అద్భుతం, భాగ్యంలో పంచగ్రహ కూటమి ఆనంద యోగాన్ని కలిగిస్తుంది. అంటే ఇక్కడ పెద్దవాళ్ళు నచ్చని విషయం కూడా ఏంటంటే ప్రేయసి ప్రియులు మంచి శుభయోగాలు కలుగుతున్నారా. పెద్దవాళ్ళు ఒప్పించకనో మీరు లవర్ని మాత్రం పెళ్లి చేసుకోవడం గ్యారెంటీ, ఇది గ్యారెంటీ చెప్పొచ్చు. అదే నేను వ్యాలంటైన్స్ డేని దాని దేంతో పోలుస్తానంటే చావు డే అంట దాన్ని, సావు రోజు అంట దాన్ని. ఎందుకు? వాలంటైన్ వాడు చనిపోయాడు కాబట్టి, వాడిని చంపిన రోజు అది. ఇప్పుడు మీకు అదే చాలా మంది తెలియదు విషయం. వాలంటైన్ అనే వ్యక్తిని ఆయన ఒక పాస్టర్, ఆయన విషయం చెప్తున్నా, ఆ విషయం చెప్తే సరిపోతుంది. ఆయన పాస్టర్. ఆ తర్వాత ఈయన పోయి ఏంటంటే ఆ రోమ్ చక్రవర్తికి ఆయన బిడ్డకి ఆయనకి పోయి సందేశాలని వెళ్ళిపోతుంటాయి. అంటే ప్రేమికులు మంచివాళ్ళు, చిన్న పిల్లలు ప్రేమించుకోవాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలని చెప్పేసరికి ఈ రోమ్ చక్రవర్తి కూతురు కూడా ఈయన ఉపన్యాసాలకు అలవాటు పడిపోతుంది. నా బిడ్డ ఇక్కడ తప్పు పని చేస్తా అని చెప్పేసి మరి వీడిని చంపేయండి అని చెప్పేస్తే అది ఫిబ్రవరి 14వ తారీఖు వాడిని చంపేస్తారు. ఎవరిని? వాలంటైన్ అనే వాడిని. ఆ వాలంటైన్ చనిపోయిన రోజు 14వ తారీఖు. అంటే దాన్ని ఏమంటాము? మన భాష తద్దినం. మన భాష తద్దినం అంటే మంచి రోజు, అందుకే దాన్ని తద్దినం అనుకుంటా. తద్దినం అంటే మంచి రోజు ఎందుకైంది? మళ్ళీ ఒక విషయం చెప్తాను మీకు నేను. తద్దినం అంటే మంచి రోజు, అంటే మన అమ్మ వాళ్ళు తన చనిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఆశీర్వదించే రోజు కాబట్టి మనం తద్దినం అన్నాం. తద్దినం అంటే మంచి రోజు. ఇప్పుడు వీళ్ళని తద్దినం అంటే కుదరదు, నాకు చావు రోజు అంట. అందుకే ఆడవాడు వాలంటీర్ చచ్చిన రోజు కాబట్టి ఆ చావు రోజు మీరు కలుపుకోవడం ఏంద్రా, దాని కిసస్ డే అని, రోజు డే అని, దానికేం డేలరా మీకు? డేలు నాకు అర్థం కాదు. ఇటువంటివి మన సమాజాన్ని నాశనం చేస్తాయి కాబట్టి ఇటువంటి సావు రోజు జరుపుకోకండి, అది కుదరదు. సరే, ఇప్పుడు ఆ విషయం వచ్చింది కాబట్టి ఆ 3 రోజులలో పెద్దలని ఒప్పించాను. అందుకే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే అవకాశం ఉంటే చూసుకోండి, మంచి జరుగుతుంది. ఈ రాశి వారికి, మిథున రాశి వారికి. కర్కాటక రాశి వారికి ప్రమాదం నుండి మద్యపాన సేవన చేసి మీరు ఎవరైతే బండి నడుపుతున్నారో మీకు చావు ఖాయం, ఇది గ్యారెంటీ. ఇదేంటి మంచి చెప్పంటే ఇట్లా చెప్తావు నువ్వు, బాగుంది మందు కొట్టి నువ్వు 140 స్పీడ్లో వెళ్తే చనిపోతే నువ్వు బతుకుతావు. మీ అమ్మ కానీ మీ నాన్న చెప్తారు విషయం, నాన్న నువ్వు 140 స్పీడ్లో వెళ్ళు, మంచిగా 4 పెగ్గులు వేసుకో, 5 పెగ్గులు వేసుకో, గంజాయి తాగు, నువ్వు బండి 140 వెళ్తూ బతుకుతావు అని చెప్పి మీ అమ్మ నాన్న చెప్పని చెప్పు, నేను కూడా నువ్వు బతుకుతావు అని చెప్తాను నేను. ఇలా నువ్వు మద్యపాన సేవన చేసి బండి వేగంగా నడిపితే చావు ఖాయం. వాళ్ళకి తీవ్ర ప్రమాదం ఎక్కువగా ఉంది, అలాగే ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉండే వాళ్ళకి ఏమాత్రం అనుకూలంగా లేదు. లంచగొండలుగా పట్టుబడే వాళ్ళల్లో కర్కాటక రాశులు ఎక్కువ మంది ఉంటారు ఈ 4 రోజుల్లో, గ్యారంటీ. రెండవది సింహరాశి వారికి పర్వాలేదు, మంచి అనుకూలమైనటువంటి వైవాహిక జీవనం, కామన్గా వెళ్ళిపోతుంటే మీకు ఇబ్బంది లేదు. కన్యా రాశి వారికి అద్భుతం, ధైర్యము, సాహసం, గృహలాభం, వస్తులాభం, పోగొట్టుకున్న వస్తువులు తొంచుకోవడం, అలాగే లంచగొండలుగా పట్టుబడి ఉంటారు. మీ తప్పు లేదని చెప్పేసి మళ్ళీ వీళ్ళకి ఉద్యోగాన్ని ఇచ్చేటువంటి అవకాశం, జాయినింగ్ లెటర్ కూడా వచ్చే అవకాశం బలంగా ఉంటుంది. ఇక తులారాశి వారికి సంతాన యోగం,
తప్పకుండా పుత్ర సంతానం లేని వారికి పుత్ర సంతాన యోగం తప్పకుండా ఉంటుంది ఈ రాశి వారికి. సంతానం వల్ల గౌరవము, సంతానం వల్ల ప్రయోజనము, ఆనంద యోగాలు కూడా ఉంటాయి. ఇక వృశ్చిక రాశి వారికి వచ్చరికి గృహలాభము, బంధులాభము, మాతృ సౌఖ్యము, పితృదేవత సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి మీకు శుభవార్త వినే అవకాశం, కోర్టు వివాదాలు సరిపోయే అంటే అనుకూలంగా మారుతాయి. ఇక ధనుసు రాశి వారికి సోదరుల వల్ల మంచి ప్రయోజనం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకునేటువంటి అవకాశం ధనుసు రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. తీర్థయాత్ర బాగా చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక ఉన్నటువంటిది మకర రాశి వారికి వాక్చాతుర్యం బాగుంటే మీకు బాగుంది, మాట గనక సరిగ్గా లేకపోతే ప్రమాదంలో పడే అవకాశం. అంటే మాట వల్లనే వీరికి మంచి, మాట వల్లనే వీరికి చెడు, రెండు ఉన్నాయి కాబట్టి ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి. వీళ్ళ అంటే వీరి యొక్క స్వయం కృతాపరాధాల వల్ల నష్టం, స్వయం కృషి వల్ల లాభం పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు స్వయం కృషికి ప్రయత్నం చేయండి, మంచి మాట మాట్లాడండి, కుటుంబానికి ఎక్కువ వాల్యూ ఇవ్వండి, తప్పకుండా మీరు సక్సెస్ఫుల్ పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇది పంచగ్రహ కూటమి గ్రహణ సంబంధ విషయాలు చెప్పబడి. గురుగారు ముఖ్యంగా అయితే మీన రాశికి బాలేదు, మీన రాశికి బాలేదు, కర్కాటక రాశికి బాలేదు అన్న మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఓకే, వీళ్ళకి పరిహారాలు చెప్తారా గురు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికి పరిహారాలు కాదు, అందరూ కూడా 12 రాష్ట్రాల వారు దత్త చరిత్ర పారాయణ చేస్తే చాలు. ఫస్ట్ మీరు చేయాల్సింది దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేస్తే అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు, వీరికి అనుకూలంగా ఉంటుంది. అలాగే మినుములు, గోధుమలు, తర్వాత మీకు కందులు, తర్వాత పెసర్లు దానం చేసుకోగలిగితే ఇంకా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. తప్పకుండా గురు, శుభమస్తు. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.